జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో వర్షం పడడంతో కోరుట్ల, మెట్పల్లి మార్కెట్ యార్డుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోకుండా టార్పలిన్లు కప్పారు అన్నదాతలు. భారీ ఈదురుగాలులకు టార్పలిన్లు కొట్టుకుపోకుండా రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. సరిపడా అధికారులు టార్పలిన్లు ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో వర్షం పడడంతో కోరుట్ల, మెట్పల్లి మార్కెట్ యార్డులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోకుండా టార్పలిన్లు కప్పారు అన్నదాతలు. భారీ ఈదురుగాలులకు టార్పలిన్లు కొట్టుకుపోకుండా రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. సరిపడా అధికారులు టార్పలిన్లు ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మాది మెట్పల్లి మండల్, మెట్పల్లి గ్రామం. అకాల వర్షానికి మా వరి ధాన్యం మొత్తం నానింది. కమ్సే కమ్ నా ఈ 9 డబల్ డోర్ల వడ్లు ఒక్క తాటిపత్రాలు అడిగితే లేవంటారు. మెట్పల్లి బీటీ అనేది ఒక వ్యవస్థ సరిగ్గా లేదు. అధికారులు రావడం, కొబ్బరికాయలు కొట్టడం, వెళ్ళడం అంతే. ఉన్న చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు, అయినా వాళ్ళు కూడా చెప్పినా కూడా పత్రాలు లేవంటారు, తాటిపత్రాలు లేవు, అవి లేవంటారు. అకాల వర్షానికి మేము అడిగాము, తాటిపత్రాలు ఇయ్యూరు అంటే ఒక మనిషికి ఒకటి ఇస్తారు. నాకు 9 డబల్ డోర్లు ఉన్నాయి అడ్లు. కమ్సే కమ్ ఒక 18 ట్రాక్టర్లు ఇసాబు. ఒక తాటిపత్ర దేనికి వస్తుంది? మేము పోసుకున్న ఎందుకు ఇక్కడ గచ్చు ఉంటుంది అని చెప్పి పోసినాం. ఈ గచ్చు కూడా సరిగ్గా లేదు. ఎన్ని సంవత్సరాల గచ్చు ఇది, అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు చూస్తాం, ఆ రోజు చూస్తామంటే మ్యాచర్ చూస్తున్నారు. కాకపోతే 1-2 పాయింట్లు తక్కువ వస్తున్నా, ఎక్కువ వచ్చినా చూస్తున్నారు. సంచులు లేవంటారు, సంచులు ఉంటేనేమో లారీ లేవంటారు. ఈ వ్యవస్థ కరెక్ట్ లేదు. మొక్కలు వచ్చేసి తెచ్చి దాదాపుగా ఒక 20 రోజులు వేసింది సార్. మేము తెచ్చి మొక్కలు చూడండి సరే ఎట్లా తడిపిందో. ఇవ్వాలి వస్తుంది భారతను వస్తే అంత కొడితే 4000, 5000 వస్తుంది సార్ భారతను. ఇక్కడ నుండి ఏమవుతుందంటే భారతం చాలతలేదు. ఇదంటే మేము వచ్చి 20 రోజులు అవుతుంది. మొక్కలు ఇగో ఇది అడిచిపోయినాయి. ఈ ఇందు దాకా వాతావరణం బాగానే ఉన్నది. కాకపోతే చూడు వర్షం, పెద్ద గాలులు, అకాల వర్షంగా మొత్తం మొక్కలు నడిచిపోయినాయి. నేను ఒక 80 క్వింటాల మొక్కలు తెచ్చిన సార్. నేను ఈరోజు మనం గ్రామ చింతపేట నేను వచ్చిన సార్. ఆ గాలులు మధ్యాహ్నంలో ఒకవేళ బస్సు వస్తుంది, ఒక లారీ వస్తుంది, అయినా కూడా మేము పత్రెచ్చి రైతులము ఈ మొక్కలు కాపాడదని ఒక బయట వచ్చినాం. ఈ మొక్కలు నాణ్య, అడ్లు నాణ్య సార్. మీరు కొంటామంటే ఆశకు పోసినాము. రైతులంతా మొత్తము నుక్సాన్ అయిపోయింది అకాలంగా. ఇప్పుడు వర్షం పడి మొత్తం నానిపోయినాయి సార్. మీరు ఏదో ఒకటి వేసి ఇవి కొనేటట్టు మీరు చూడగలరు.